అందరికీ నమస్కారం. సూపర్ మామ్ అరుణ తెలుగు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు అధిక మాసంలో ముగ్గు వేసుకొని పూజ జరుపుకున్నాను. అది ఎలాగనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇంతకుముందు వీడియోలో కూడా ఫస్ట్ డే పూజ అని ఒకటి లాక్ చేసి వదిలాను. అందులో ముగ్గులు వేసేది కూడా చేశాను. కానీ అది తెలుపు, ముగ్గు కూడా తెలుపు ఉన్నందుకు అంత బాగా కనిపియలేదు. అందుకని ఊకే ముగ్గేసేది కాకుండా పూజ చేసేది ఒకటే చూయించాను. అందుకనే ఈరోజు వీడియోలో దేవుని దగ్గర ఒక టేబుల్ వేసుకొని దానిపైన వేసి చూపిస్తున్నాను. ముందుగా శంకు చక్రం వేసుకొని శ్రీ రాసుకున్నాను. ఇక్కడ అధిక మాసం ముగ్గులు వేసుకుంటున్నాను. అష్టవసులు, ఏకాదశ రుద్రరు, ద్వాదశ ఆదిత్యరు, ప్రజాపతి వశిష్ఠరు అని ఇవి 33 ముగ్గులు. ఇంతకుముందు అధిక మాసం గురించి చాలా వీడియోలు కూడా అప్లోడ్ చేశాను. అంటే పూజలు ఎలా చేసుకోవాలి, వ్రతాలు ఎలా చేసుకోవాలి, దానాలు ఏమేమి ఇవ్వాలి, ఏమిస్తే ఏం ఫలితం వస్తుంది, ఈ అధిక మాసం ఎందుకు వస్తుంది అంటే ఏంటి, అలాగే దీంట్లో 33 ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చారు, ఇంకా చాలా విషయాల గురించి అన్ని డీటెయిల్గా చెప్పాను. అవన్నీ చూస్తే మీకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు అవన్నీ పూజలు చేస్తూ కానీ నేను చెప్పేది ఇదొక్కటి చేసినా అధిక ఫలం వస్తుంది. మాకు అవి ఏమి చేయడానికి కుదరదు అనుకునే వాళ్ళు కూడా ఇదొక్కటి చేయొచ్చు. అంటే కొంతమందికి చేయాలని మనసు ఉంటుంది కానీ అనుకూలం ఉండదు. అలాంటి వాళ్ళు ఇది చిన్నదొకటి ఈ పూజలు చేసుకుంటే చాలా అధికమైన ఫలితం పొందుతారు. అదేంటి అంటే మీరు రోజు స్నానం చేసి పూజ అంటూ చేస్తారు కదా అందరూ. పూజ చేసేటప్పుడు ఎలాగూ వంట చేసే కన్నా ముందు ఒక ముష్టి బియ్యం తీసుకొని ఒక గిన్నెలో వేయాలి. వేసి దేవుడి ముందర పెట్టి అందులో ₹1 కాయిన్ కానీ ₹2 కాయిన్ కానీ పెట్టాలి. ఎంతో అధిక ఫలాన్ని ఇచ్చే ఈ అధిక మాసంలో నేను ఇంతే చేస్తున్నాను భక్తితో, ఇదే నాకు అధికంగా చెయ్యి అని మీరు దేవుణ్ణి వేడుకోవాలి. నెక్స్ట్ డే అవి ఒక సంచిలో వేసి మరి ఒక ముష్టి బియ్యం, పిడికెడు బియ్యం ఒక గిన్నెలో వేసి మరి కాయిన్ పెట్టి అలాగే పూజ చేసుకోవాలి. ముష్టి అంటే కన్నడలో పిడికెడు అని, మరి మీరు అపార్థం చేసుకోకండి. ప్రతిరోజు అలాగే చేసుకోవాలి. లాస్ట్ రోజు చివరి రోజు ఇంకా అధిక మాసం అమావాస్య కన్నా ముందు ఒక రోజు మీవి ఎన్ని అయింటాయి కదా బియ్యము కాయిన్స్ ఒక డబ్బాలో వేసుకొని బియ్యం ఒక మూటలో కట్టుకొని ఎవరికైనా అర్చకులకి కానీ లేకపోతే ఏ గుడిలోనా కానీ ఎవరికైనా పెద్దలు గురువులకి కానీ అవి దానంగా ఇవ్వాలి. ముఖ్యంగా మనకి తినడానికి ధాన్యాలు కావాలి, ఖర్చుకి డబ్బులు కావాలి. ఇవి రెండే అధికమైనా కూడా మన జీవితం ఎంతో హ్యాపీగా నడుస్తుంది కదా. అందుకని ఇంత చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ అధిక మాసం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచి కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఈరోజు ఈ వీడియో చూసారంటే రేపటి నుంచే మొదలు పెట్టండి. ఇది అధిక మాసం చేసేవాళ్ళు కూడా చేయొచ్చు, ఏమీ చేయని వారు కూడా ఇది ఒక్కటి కూడా చేసుకోవచ్చు. ఎంతో అత్యంత అధికం ఫలం ఇస్తుంది. అధిక మాసంలో ఏమి చేసినా అధికమే అవుతుంది. మీరు మంచి కార్యాలు అంటే భక్తి ప్రధానంగా దానాలు చేసేది కానీ, పూజలు చేసేది కానీ, వ్రతాలు చేసేది కానీ చేస్తే అధిక పుణ్యంతో పాటు మనకి తెలిసో తెలియక చేసిన పాప కర్మాలు కూడా తొలగిపోతాయి. అలా అని మనం అప్పులు చేసుకొని ఏదో ఒకటి దాంభరికంగా చేయడానికి పోతే ఇంకా అప్పులు కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంకా డబల్ అవుతాయి కానీ తగ్గవు. అందుకని అప్పులు చేసుకోకుండా ఈ నెల మొత్తము జాగ్రత్త పడాలి. చూసారుగా, నేను అన్ని ముగ్గులు వేసుకున్నాను. ముగ్గుల వ్రతం కంప్లీట్ అయింది. దానికి పసుపు కుంకుమ వేసి ఒక్కొక్క పువ్వు పెట్టి అగరబత్తులు వెలిగించి దీపం వెలిగించుకొని నైవేద్యం పెట్టి అక్షంతలు వేసుకొని అలాగే మంగళారతి కూడా చేసుకుంటున్నాను. అంటే అన్ని వ్రతాలు కంప్లీట్ అయినట్టు. ఇది నేను ఏదే పూజలు చేస్తానో చూపిస్తానంటే అది చూయించుకోవడానికి కాదు, అలాగే దానాలు ఇచ్చేది చూపిస్తానంటే కూడా అది చూపించుకోవాలని గొప్పగా అనుకోవాలని కాదు. నేను చేసేది ఎవరైనా చూస్తే వాళ్ళకు కూడా ఇలా చేయొచ్చు అని అనిపించవచ్చు. కొంతమందికి చేయాలని ఉంటుంది కానీ ఎలా చేయాలో తెలియదు కదా. ఇది చూస్తే వాళ్ళకి కూడా అనుకూలం కావచ్చని ఈ వీడియోలు చేస్తున్నానంటే మరి వేరే ఉద్దేశం ఏమీ లేదు. విడిపూలు అంటే మల్లెపూలు విడివి తెచ్చుకుంటే ఒక ₹20 తెచ్చుకున్న వారం 10 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని 33 ఎక్కించుకొని పూజ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి. నమస్కారం.